నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడి న్యూస్ తెలుగు లైవ్. రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్లు. రాష్ట్రంలో మరో 12 నుంచి 14 చోట్ల ఎయిర్పోర్ట్లు, ఎయిర్ స్ట్రిప్లు నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని సీఎం చంద్రబాబు గారు చెప్పారు. ముందుగా కుప్పం, నాగార్జున సాగర్, మూలపేటలో వీటిని నిర్మిస్తామన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, కాకినాడ జిల్లా తునిలో కూడా వీటి నిర్మాణాన్ని పరిశీలించాలని అధికారులు ఆదేశించారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై మంగళవారం సచివాలయంలో సీఎం గారు సమీక్షించారు. కర్నూలు ఎయిర్పోర్టుల్లో ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థలను తీసుకురావాలని ఆయన చెప్పారు. విమానాశ్రయాల ద్వారా సరుకు రవాణా ప్రాజెక్టులు రూపొందించాలని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన అన్ని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించాలని ఆయన ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, ఏపీ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వివిధ ప్రాజెక్టుల్లో స్పెషల్ పర్పస్ వెహికల్స్, ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు. అన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. ఏపీ మారిటైమ్ మాస్టర్ ప్లాన్ తో పాటు మారిటైమ్ పాలసీ తెస్తామని ఆయన తెలుపుకొచ్చారు.